కూడా లోక కళ్యాణార్థం జరిగేటువంటి శ్రీరామనవమి పర్వదినాల సీతారామ కళ్యాణ బ్రహ్మోత్సవంలో ప్రతి ఒక్కరికి కూడా రామానుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ మరికొద్ది క్షణాల్లో కళ్యాణం ప్రారంభం అవుతుందండి. నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః నమో మహేశ్వరాభ్యాం నమః వాణీహన్యగద్భ్యాం నమః శిశేభృంద్రా ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ. నాలుగోసారి చేయగలుగుకోండి. భార్య భర్తలు భార్య సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో శ్రీరామావతారం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి అవతారం. మంచి నడవడి ద్వారా శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోవచ్చు అని నిరూపణ చేసిన అవతారం శ్రీరామావతారం. రాముని యొక్క నడవడే, రాముని యొక్క కదలికలే రామాయణము. అసలు వేదమే రామాయణముగా వచ్చింది. అటువంటి రామాయణానికి నాయకుడైనటువంటి శ్రీరామమూర్తి అవతారము ఆవిర్భవించినటువంటి రోజు వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి. ఆ పర్వదినాన్నే ప్రతి ఏటా మనం శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి అంటే తెలుగువారందరికీ గుర్తుకొచ్చేది సీతారాముల కళ్యాణం, వడపప్పు, పానకం. ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాముడు త్రేతాయుగానికి చెందినవాడైనా, ద్వాపరయుగము దాటిపోయినా, కలియుగము వచ్చినా ఇప్పటికీ శ్రీరామరక్ష, రామబాణం, రామరాజ్యమని అంటూ ఉంటాం. మహతాం జన్మ నక్షత్రే వివాహం అని అంటుంది ఆగమశాస్త్రం. మహాత్ములు, అవతారమూర్తుల జన్మతిథి నాడు ఆ నక్షత్రంలో భక్తులు కళ్యాణం చేయాలనేది శాస్త్ర నియమం. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయటం అన్నది భక్త రామదాసు భద్రాచలంలో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగునాడులో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి. ఊరు వాడ వీధి వీధిన సీతారాముల కళ్యాణం జరుగుతున్నది. ఇక్కడ శ్రీ దేవరకొండ సనత్ కుమార్ శర్మ గారి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చారణలతో సీతారాముల కళ్యాణం నయనానందకరంగా సాగుతున్నది. సావధాన శ్రీరాం గమగాత్మజా సురగురుం ప్రజ్ఞన్ముఖం ప్రాణ్ముఖం దోర్భ్యామంజలిమంచితయుష్టవలితామాపూర్వముక్తాఫలై. మహాసంకల్పంతో ప్రారంభించి సీతారాముల గోత్ర ప్రవరలను తెలియచేసి లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. కళ్యాణం గమనీయ కోమలగరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాసుషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవదోర్వివాహ సమయే ధ్యేయాధార శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఓం జానక్యాః కమలామలాంజ
हस्ताराघवमस्तके च विलसत्कुन्दप्रसूनायिताः स्रस्ताश्यामलकाय कान्तिललिताया इन्द्रनीलायिताः मुक्तास्ता शुभदा भवन्तु भवताम् श्रीरामवैवाहिकाः सावधान सूर्याभरं दैववन्तदेव लक्ष्मीपदेदेङ्घ्रिगं स्मरामि सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान స్వామివారికి అమ్మవారులకు జీలకర్ర బెల్లం పంపిస్తున్నారు అర్చక స్వామివారు. అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. జగతే ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామహి ఇదైవైహి మావ్యరిష్ఠాః పర్వత ఇవావిచాచలిః తస్మై దేవాభిబ్రహ్మణ్ణిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం. అమ్మవారికి తలంబరాల చీర సమర్పిస్తున్నారు అర్చక స్వామివారు. అందరూ నమస్కారం చేసుకోండి. కర్మాణి కర్తవ్యాని ప్రజాశ్చోత్పాదయితవ్యాః. ఇప్పుడు మాంగళ్య ధారణకై ఆ మంగళసూత్రాలు గౌరీ స్వరూపమైనటువంటి ఆ మంగళసూత్రాలని పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత ధారణ చేస్తారు. ధ్రువందే రాజా వరుణో ధ్రువందే దేవ బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. హనుమద్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి పాట, పట్టు వస్త్రాల పాట. ఈ కళ్యాణం జరుపుతున్నటువంటి బ్రహ్మగారు పురోహితులు కుప్ప రవితేజ శర్మ గారి పాట 11,116. స్వామివారి పట్టు వస్త్రాల పాట 11,116. ఆ యొక్క కుప్ప రవితేజ శర్మ గారికి హనుమద్ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి వారి కృపాకటాక్ష వీక్షణ కలగాలని చెప్పి కోరుకుంటూ ఇందరితో వేలపాటి గారికి పూజ చేస్తామండి. రామ పట్టాభిషేకంలో గాని సీతారాముల కళ్యాణంలో గాని పాల్గొన్న వారికి సమస్త అభీష్టములు నెరవేరుతాయని ప్రతీతి. సాయంత్రం 4 గంటలకు జరగబోయే వేద సభ అనంతరము వసంతోత్సవ కార్యక్రమంలో స్వామివారి శేష వస్త్రాలు ఉపయోగించడం జరుగుతుంది. పండుగ కూడా అక్కడ దేశంలో వేసుకోవచ్చండి. తరంబాలు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మండపాన్ని ఉపయోగించండి. స్వామివారి మండపాలు ఎవరు తాకూడదు. అక్కడ పండుగ మధ్యందాని మరుతో విజందరయన్న దత్తవృణస్సవీరం సమృద్ధ్యత
కౌసల్య సుప్రజా రామచంద్ర